అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అంటే ఎవరికి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో అన్ని విషయాల్లో కూడా చాలా సుప్రీంగా వ్యవహరించారు. ఆవిడ సీఎంఓలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కి అధికారుల్లో ఒక షాడో వ్యక్తిగా ఉన్నారు ఆవిడ. అయితే స్మితా సబర్వాల్కి కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవకతవకల విషయంలో కానివ్వండి, ఆ టెక్నికల్ సమస్యలంటిపైన ప్రస్తుతం విచారిస్తున్నటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ స్మితాకి కూడా స్కెచ్ గీసింది. త్వరలోనే స్మితా సబర్వాల్ కూడా నోటీసులు జారీ చేయబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పైన స్మితా సబర్వాల్ని కమిషన్ విచారించే ఛాన్స్ కనబడుతోంది. కేసీఆర్ హయాంలోనే కీలకంగా వ్యవహరించారు స్మితా సబర్వాల్. సీఎంఓ కార్యాలయం నుంచి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఒక ఐఏఎస్ అధికారి ఈ రకంగా ప్రత్యేక హెలికాప్టర్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల పైన ప్రత్యేకంగా టూర్లు తిరిగినట్టుగా, అక్కడికి వెళ్ళి వారిని ప్రశ్నించినట్టుగా హెలికాప్టర్ని ఉపయోగించుకున్న దాఖలాలు కూడా లేవు. అటువంటి ఏకైక ఒక ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మాత్రమే హెలికాప్టర్ని ఉపయోగించుకొని పలు సందర్భాల్లో అన్నారం బ్యారేజ్ దగ్గర కావచ్చు, కన్నెపల్లి బ్యారేజ్ దగ్గర కావచ్చు, ఈ 2 సందర్భాల్లో కూడా ఆవిడ సందర్శించారు. ఎప్పటికప్పుడు అక్కడ విషయాలను కూడా తెలుసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అధికారుల్లో, ప్రభుత్వ అధికారుల్లో కేసీఆర్కి షాడోగా వ్యవహరించారనే ఒక నానుడి కూడా స్మితా సబర్వాల్ పైన పెద్ద ఎత్తున ప్రచారం కూడా ఉంది. సో తాజాగా పిసి ఘోష్ కమిషన్ విచారిస్తోంది పలువురు అధికారులని. నెక్స్ట్ టార్గెట్గా కేసీఆర్, హరీష్ రావు ఉండబోతున్నారు. ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్ కూడా నోటీసులు జారీ కాబోతున్నాయని ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఈ నెల 20 నుంచి కమిషన్ విచారణ తిరిగి పునఃప్రారంభం కాబోతోంది. నిత్యం ప్రాజెక్టు పనులను పరిశీలించిన నేపథ్యంలో స్మితా సబర్వాల్ కూడా నోటీసులు జారీ చేసి ఆవిడను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఒకసారి మరిన్ని సమాచారం మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, 20వ తేదీన తిరిగి పునఃపరిశీలనకు సంబంధించి పునః విచారణ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే 2 దఫాలుగా అంటే ఒక్కో అధికారిని సుమారుగా 2 సార్లు విచారించిన కమిషన్ తాజాగా స్మితాకి నోటీసులు జారీ అయ్యే అవకాశం కూడా తెలుస్తోంది. సో ఎట్లా ఉండబోతోంది? స్మితాకి ఆవిడ డైరెక్ట్గా ఆ శాఖాపరమైన విధులు చూడకపోయినప్పటికీ కూడా సీఎంఓలో కొన్ని విస్తృత అధికారులు, స్పెషల్ ఆఫీసర్గా ఉన్న ఆవిడ పరిశీలించారు. సో ఏ రకంగా ఆవిడ విచారించబోతున్నారు? నిజంగానే ఆవిడకి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ 2024 జూలైలో కూడా ఆల్రెడీ కమిషన్ ఒకసారి విచారణకు పిలిచింది. స్మితా సబర్వాల్ ఆ సమయంలో కూడా ఆమె నోటు ద్వారా ఒక డాక్యుమెంట్ రూపంలో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, డైరెక్ట్గా హాజరయ్యారు. ఇది 2వసారి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ చివరి నాటికి ఈ కాళేశ్వరం కమిషన్ తుది నివేదికను ప్రభుత్వం ముందు ఉంచనుంది. గడువు పెంచింది ప్రభుత్వం, మనందరికీ తెలిసిన విషయమే. సో మరొక్కసారి కీలకంగా అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారులను చేయడానికి మరొకసారి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. గతంలోనే రాహుల్ బొజ్జా, వికాస్ రాజ్ ఇలా పలువురు సంబంధించినటువంటి ఐఏఎస్లను విచారించారు. ఆ సమయంలోనే జూలైలో కూడా స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా విచారణ చేశారు. కమిషన్ ముందుకు హాజరయ్యారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు మరొకసారి 2వసారి విచారణకు హాజరయ్యే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. తుది దశకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆమె అప్పుడు ఇరిగేషన్కి సంబంధించినటువంటి శాఖ స్పెషల్ కార్యదర్శిగా ఆమె కొనసాగారు, ఇన్ఛార్జ్ కార్యదర్శిగా కొనసాగారు. ఆమె దగ్గరుండి పనులను పర్యవేక్షించినటువంటి అధికారులతో మాట్లాడినటువంటి డిజైన్ల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, అసలు డిజైన్ మార్పు విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన ఆమె దగ్గరుండి కేసీఆర్ ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేశారనేటువంటిది కమిషన్ భావిస్తూ ఉన్నందువల్ల ఆమెను మరొకసారి విచారణకు పిలవాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ముందు నివేదించకంటే ముందు ఈ కమిషన్ ఆమె వివరణ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కేవలం గతంలో ఇచ్చినటువంటి వివరణనే కాకుండా మరికొన్ని అనుమానం ఉన్నటువంటి ఇంకా కొన్ని డౌట్స్ క్లియరెన్స్ కోసం కమిషన్ ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఎవరు ప్రధాన పాత్ర పోషించారు, ఇంజనీర్లు తీసుకున్నటువంటి నిర్ణయాలు కాకుండా స్వతహాగా నిర్ణయాలను అమలు చేయాలని చెప్పింది ఎవరు, తర్వాత బడ్జెట్కి సంబంధించిన విషయంలో ఎందుకు బడ్జెట్ అంచనాలు పెంచుతూ పోయారు, నాణ్యతా లోపం జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది, వీటన్నిటిపైన మరొకసారి స్మితా సబర్వాల్ని వివరణ కోరున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందాక చెప్పినట్టు రాహుల్ బొజ్జా, వికాస్ రాజ్ కావచ్చు, రంజిత్ కుమార్ కావచ్చు, అప్పుడున్నటువంటి ఫైనాన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో రామకృష్ణ కావచ్చు, సెక్రటరీ కావచ్చు,
వీళ్ళందరినీ గతంలోనే విచారించింది కమిషన్. తుది నివేదిక గడువు కంటే ముందు మరొకసారి వీరి పేర్లు వినిపిస్తుండటంతో ప్రభుత్వంకి సమర్పించే నివేదికలో వీరి ద్వారా మరికొన్ని విషయాలను రాబట్టి ఆ నివేదికలో ఫైనల్ నివేదికలో పొందుపరచడానికి కమిషన్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. స్మితా సబర్వాల్కి ప్రభుత్వం మారిన తర్వాత అప్రాధాన్యతమైనటువంటి పోస్ట్ ఇచ్చారు. మనం గతంలోనే చెప్పాం, ఆమెను పెద్దగా ఇంపార్టెంట్ లేని పొజిషన్కి చేంజ్ చేస్తారు. అటు నుంచి రీసెంట్గా మళ్ళీ టూరిజం అండ్ కల్చరల్కి సంబంధించడానికి ట్రాన్స్ఫర్ చేశారు. 10 నెలల కాలంలోనే రెండోసారి ఆమె ట్రాన్స్ఫర్ అయినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. స్మితా సబర్వాల్ అప్పుడు కీలకంగా ఉన్నారు. అనేక అంశాలను ఆమె దగ్గరుండి చూసి కేసీఆర్కి వివరించే ప్రయత్నం చేశారు. స్పెషల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆమెకు. దాంతోపాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కార్యదర్శిగా కూడా ఉన్నారు. కాబట్టి ఆమె దగ్గర మరింత సమాచారం రాబట్టడానికి కమిషన్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈఎన్సీగా వ్యవహరించిన మురళీధర్ రావు కానివ్వండి, వెంకటేశ్వర్ ఇద్దరు కూడా రిజైన్ చేశారు. మరికొంతమంది ప్రభుత్వమే రిజైన్ చేయించి వారిని ఏకంగా విధుల నుంచి తొలగించేసింది. సో ఇక్కడ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన నేపథ్యంలో స్మితా సబర్వాల్ కూడా ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటే తనపైన ఎటువంటి విధంగా చర్యలు ఉండబోతుంది. ఒక రకంగా ఇప్పుడు కూడా ఆవిడ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఇండైరెక్ట్గా ఒక పనిష్మెంట్ లాగానే తనకు అప్రధానమైనటువంటి పోస్టులు కేటాయిస్తున్న విషయం అందరికీ బహిరంగ చర్చ అది. సో కనుక తన పాత్ర ఈ రకంగా మీరు చూడలేకపోయారా, పసిగట్టలేకపోయారా కనుక విచారణ నేపథ్యంలో తన సమాధానం కనుక కరెక్ట్గా లేకపోతే ఏ రకంగా చర్యలు ఉండే అవకాశం ఉంది? ఆ యొక్క పవర్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయా? ఆల్రెడీ జూలైలో జరిగినటువంటి విచారణలో భాగంగా ఆమె కమిషన్ ముందు హాజరై ఆమె అభిప్రాయాన్ని చెప్పారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి, కమిషన్ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆమె సమాధానం ఇచ్చారు. వాళ్ళు ఓరల్గా కాకుండా డీటెయిల్గా డాక్యుమెంట్ రూపంలో సమాధానం ఇవ్వాలనేటువంటిది ఆమెకు సమాచారం ఇచ్చారు. డాక్యుమెంట్ రూపంలో కూడా హాజరైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఇందాక మా కీలకంగా ఇరిగేషన్లో పనిచేసినటువంటి అధికారులు డాక్యుమెంట్ రూపేషన్లో కూడా మొత్తం బై పేపర్ దీనికి సంబంధించిన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మరొక్కసారి విచారణకు పిలవడానికి గల ప్రధాన రీజనే అసలు అప్పటి నిర్ణయాలలో ప్రధాన నిర్ణయాలు ఎవరివి, ఇంజనీర్ స్పెషల్గా అక్కడ ఇంజనీర్లు అమలు చేయాల్సినటువంటి అంశాల కంటే ఎక్కువగా రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది, దాన్ని ఎందుకు ఎవరు అడ్డుకోలేకపోయారు, అసలు ఆ సుప్రీం నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది మరొక్కసారి విచారణ చేయడానికి పిలిచే అవకాశం ఉందనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, అప్పుడు పనిచేస్తారు. కాబట్టి వారి విషయాలను, వారి నిర్ణయాలకు సంబంధించిన అంశాలను స్మితా సబర్వాల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇందాక చెప్పినట్టు ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో ఆమె ఇన్ఛార్జ్ కార్యదర్శిగా, సెక్రటరీగా కొనసాగారు. దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. ఇందాక హెలికాప్టర్లో దగ్గరుండి వెళ్ళారు, అధికారులతో మాట్లాడారు, అందరినీ సమన్వయం చేశారు. వీటన్నిటిపైన మరొక్కసారి వివరణ కోరే అవకాశం ఉంది కమిషన్. రైట్ మధు. సో మొత్తం మీద స్మితా సబర్వాల్కి కాళేశ్వరంకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ప్రస్తుతం విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ముఖ్య అధికారులుగా ఉన్నటువంటి వారిని కానివ్వండి, కాంట్రాక్టర్లను కానివ్వండి, కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించినటువంటి వారి ప్రతినిధులను కానివ్వండి, 2 దఫాలుగా 2 సార్లు వారిని విచారించింది. కొంతమంది కీలకమైన అధికారులను కూడా ఇప్పటికే ప్రభుత్వం ఈ విచారణ ఆధారితంగా కొన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు కానీ వాళ్ళ తప్పు గ్రహించి వారిని ఆ విధుల నుంచి తొలగించింది. కొంతమంది ఏకంగా రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయారు. సో తాజాగా స్మితా సబర్వాల్ని ఈ యొక్క శాఖకు సంబంధించి ఇరిగేషన్ శాఖకు ముఖ్య కార్యదర్శి గతంలో ఆవిడ పనిచేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో పలుమార్లు హెలికాప్టర్ వేసుకొని అక్కడ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్కి, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఈ కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్కి అన్ని రకాలుగా ఒక షాడో అధికారిగా ఉన్నటువంటి ఒక షాడో వ్యక్తిగా స్మితా సబర్వాల్ వివరించారంటే అతిశయోక్తి ఏమి కాదు. సో ప్రస్తుతం పీసీ ఘోష్ కమిషన్ స్మితా సబర్వాల్ కూడా నోటీసులు మరోసారి ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.